ఇక మెదక్ జిల్లాలో వర్షాలు వరదలతో కలిగిన నష్టంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్ చెప్పండి, మెదక్ జిల్లాలో వర్షాలు వరదలతో పంట నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. లివిల్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి లివిల్? గత 2-3 రోజులు కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో పెద్ద ఎత్తున వరదలు సంభవించే వరదల నేపథ్యంలో పూర్తిగా ఆ మెదక్ జిల్లాలోని చాలా చోట్ల వేలాది ఎకరాల్లో కూడా పొలమంతా కూడా నీట పొంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆరుగాలం కష్టపడ్డ వర్షాన్ని చేతికొస్తుంది అనుకుంటే ఇవాళ ఆగమైపోయినామని చెప్పేసి కూడా రైతులంతా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల పంట నీట మునిగి ఖరాబ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల పొలాలకు గండ్లు పడి ఇవాళ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ప్రభుత్వంలో ఎవరు కూడా స్పందించట్లేదు. అధికారులు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఏమైందని అడిగినా దాఖలాలు కూడా లేవని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ మనం చూస్తున్నాం, మెదక్ ఆనుకొని ఉన్న చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి. పొలమంతా గండ్లు పడి పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినట్లు కూడా చెప్తున్నారు. ఇక్కడ చాలా మంది మోటార్లు స్టార్టర్లు కూడా కొట్టుకుపోయినాయి, మాకు బోర్లు కూడా వాళ్ళ లేని పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదైతే మనతో మాట్లాడడానికి ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులు ఉన్నారు, చాలా మంది వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఎవరు కూడా మాకు వచ్చి అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. మా పంటను అంచనా వేయడం కూడా రావట్లేదని చెప్తారు. చెప్పండి అన్న, అసలు ఎన్ని ఎకరాల్లో నష్టపోయారు? ఈ దాదాపు మెదక్ అనుకున్న అంతటా ఇదే పరిస్థితి ఉందా? ఇది మెదక్ టౌన్ సార్, 1487 సర్వే నంబర్, గవర్నమెంట్ సర్వే నంబరు. ఇంచుమించు 10 ఎకరాల వరకు నష్టపోయింది సార్. బోర్లు, మోటార్లు, షాటర్లు, తంబాల కాడికి విరిగిపోయినాయి సార్. ఇప్పటి వరకు ఏ అధికారులు మా దగ్గరికి వచ్చి చూడలేదు సార్. మేము ఇంతవరకు ఆర్ఐ గారికి ఇట్లా మేము నిన్న వీడియో తీసి పెట్టాము, ఎవరు ఇంకెంతవరకు స్పందించలేదు. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని మాకు నష్టపరిహారం చెల్లించాలని. ఇది ఇంకోటి ఏంటంటే, పొలాలు ఇప్పుడు చేసుకోవడానికి రాదు సార్. దీని మళ్ళా మేము ట్రాక్టర్లు పెట్టుకొని డోజర్లు పెట్టుకొని లేవల్ చేసుకొని మళ్ళీ చేసుకోవాలి. మొత్తం రాళ్ళు తేలిపోయినాయి. ఇక్కడ బావిలో కొట్టుకుపోయింది సార్, బావి కొట్టుకుపోయింది. పూర్తిగా నష్టం అయిపోయింది. భూమి దేనికి పని రాకుండా అయిపోయింది సార్ మాకు. ఎందుకంటే పంట నష్టమే కాకుండా నిన్న మొన్నటి దాకా యూరియాలో లైన్ కట్టి 3 రోజులు 4 రోజులు లైన్ కట్టి మందులు చల్లుకున్న కాలం లైన్ పోయిన తర్వాత అకాల వర్షం ద్వారా పూర్తిగా మేము నష్టపోయినాం సార్. ప్రభుత్వం వెంటనే స్పందించి మా రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి, మీది ఎన్ని ఎకరాలు నష్టపోయింది, ఏం కొట్టుకుపోయినాయి ఇందులో? మా దాంట్లో మోటారు, సాటరు అన్ని పొలము, మరియు మొన్ననే యూరియా ఇచ్చి మొన్ననే కష్టపడి లైన్లో నిలబడి క్యూ కట్టి తీసుకొచ్చుకొని కష్టపడి చల్లుకున్నాము. చల్లిన వారానికి అంత వరిసేను అంత ఏది అంటే ఇప్పుడు మన అంత పొట్టలోకి వచ్చింది. పొట్టలోకి వచ్చే వరకు అకస్మాత్తుగా పట్టించుకోలేరు. ఆల్రెడీ మన ఎంఆర్ఓ గారు వాళ్ళు కూడా చెప్పినాము, ఇంతవరకు ఎవరు స్పందించలేరు, ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి మాది ఇప్పుడు 2 ఎకరాలు మాది ఇప్పటికీ నష్టపోయేది. నష్టపరిహారం కట్టించే గవర్నమెంట్ నుంచి ఏమైనా నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం. ఎంత ఉంటుంది 2 ఎకరాలకు? మీకు ఎన్ని క్వింటాల వడ్లు వచ్చేది, ఎన్ని డబ్బులు వచ్చేది? మాకు 2 క్వింటాల కంటే ఎకరాకు 40 క్వింటాల్, 1 ఎకరాకు 40 క్వింటాలు. ఒక దొడ్డుబడి అంటే 30-35 70 క్వింటాలు వడ్లు దానికి నష్టపరిహారం కట్టాలి. మోటార్లు ఎన్ని కొట్టుకుపోయినాయి? కరెంటు పరిస్థితి? కరెంటు పరిస్థితి సార్, ఇప్పుడు 4 స్తంభాలు పడిపోయినాయి. ఒక రూమ్ ఉండే, రూమ్ లో మాది అన్ని పెట్టుకుంటుంది. ఆ రూమ్ పడిపోయింది. రూమ్ తో ప్లస్ అక్కడ చెట్లు ఉండే, ఆ చెట్లు కూడా చెట్లతో సహా మొత్తం రూమ్ తో సహా మొత్తం మోటార్ స్టార్టర్ మొత్తం కొత్త. ఇంకా 1 ఇయర్ గ్యారెంటీ ఉంది సార్ మోటార్తో సహా. ఎంత ఉంటుంది అందాదా? ఎన్ని లక్షల వాల్యూ ఉంటుంది? ఏ సార్ మోటార్, రూమ్ ఇవన్నీ కలిపి? ఉంటుంది సార్, ఒక 10 లక్షల దాకా వస్తుంది. 10 లక్షల ఖర్చు దాకా వస్తుంది సార్. ఇప్పుడు అంతా మళ్ళీ మట్టి వేసుకొని మళ్ళీ అంతా చేసుకోవాలంటే మట్టి వేసుకోవాలి, కొత్త మట్టి వేసుకొని మళ్ళీ అంతా చేసుకోవాలి సార్. అంతా మొత్తం నేల మట్టం అయిపోయింది. వాగుతో సమానం మొత్తం తీసుకుపోయింది కాబట్టి నేల మట్టం అయిపోయింది. మళ్ళీ ఒక 10 లక్షల ఖర్చు. ఇప్పుడు చాలా మంది మహిళా రైతులు కూడా వచ్చారు, వారంతా కూడా ఆవేదన చెందుతున్నారు. చెప్పమ్మా, ఇవాళ మీ ఎన్ని ఎకరాలు కొట్టుకుపోయింది, మీకు ఎంత నష్టం జరిగింది? సార్ 2 ఎకరాల దాకా పోయింది సార్. మాకు అంత నష్టపోయింది. మాకు మోటార్లు లేవు, ఏం లేవు. మోటార్లు కూడా కొట్టుకుపోయినాయి. మాకు టంబాలు కూడా అన్ని ఎక్కడెక్కడ వైర్లు అన్ని తెగిపోయినాయి. మాకు ఏమి కూడా ఆధారం ఏం లేకుండా అయిపోయింది. ఇంత కష్టపడి కూడా కూలి గైకిలు చేసుకుని కూడా నాట్లు వేసుకుని కూడా మాకు అంత నష్టం అయిపోయింది. మాకు ఇప్పుడు ఏం కూడా మాకు మిగిలిన గుట్టకలు లేదు. మొత్తం ఆగంతా లేబల్ అయిపోయింది. ఆవుకు మొత్తం లేవల్ అయిపోయింది. మాకు ఏం ఉడకలేదు. ఇప్పుడు గవర్నమెంట్ రాలేదా? మీకు అధికారులు ఎవరు రాలేదు? ఇక్కడ ఎవ్వరు రాలేరు సార్. ఎవ్వరు కూడా వచ్చి సహకరించలేరు మాకు. ఎంత నష్టం జరిగింది? ఎన్ని లక్షల నష్టం జరిగింది? ₹1,00,000 దాకా నష్టపోయినాం సార్ మేము మొత్తంలో అయితే.
ఓకే, ఇక్కడ ఎవరిని అడిగినా వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, చాలా కూడా ఆందోళన చెందుతున్నారు. ఎవరిని అడిగినా మనకు పంట పొలాలన్నీ మునిగిపోయినాయి, ఇవాళ దీన్ని మళ్ళీ బాగు చేసుకోవాలంటే దాదాపు 5-6 నెలల మళ్ళీ యాసంగి పంట వరకు కూడా మేము దీన్ని బాగు చేసుకోలేమని చెప్పేసి కూడా వారంతా ఆవేదన చెందుతున్నారు. చాలా చోట్ల ఇక్కడ మా స్టార్టర్లు మోటార్లతో పాటు చాలా సామాగ్రి మేము ఇక్కడ మందు బస్తాలు పెట్టుకున్నాం, చాలా పెట్టుకున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అవన్నీ కూడా కొట్టుకుపోయినాయి. అంతేకాకుండా ఏదైతే నాగళ్లు కావచ్చు, ఇతర వ్యవసాయ సామాగ్రి కూడా ఇక్కడ ఉన్నదాని అంతా పూర్తిగా కొట్టుకుపోయింది అన్న ఆవేదన వారంతా వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రభుత్వం పట్టింపు చర్యలు చేపట్టలేదని చెప్తున్నారు. మరో రైతున్నారు, చెప్పండి అన్న, నీది ఎన్ని ఎకరాలు ఉంది, ఆ ప్రభుత్వం ఏమంటుంది అసలు? సార్ మేము కొత్త మోటార్ పెట్టుకున్నాను, 20,000 మోటార్ పెట్టుకున్నాను. స్టార్టర్ కూడా కొత్తదే ఉండే, కేబుల్ కొత్తదే చేసుకున్నాను. గత 50 సంవత్సరాల నుండి ఇలాంటి వర్షం గాని ఈ వాగు వచ్చిన దాఖలు ఏవీ లేకుండే. గత కొన్ని ఏళ్ల కొలి మా తండ్రి చేసిన వ్యవసాయంనే నాకు ఇచ్చితే అదే చేసుకొని బతుకుతున్న, ఇతర కష్టమేం లేదు. దాని మీదనే ఆధార పెట్టుకున్న పెట్టుబడి ఒక 30-40 వేలు పెట్టుకొని చేసుకున్నాము. మోటార్తో సహా 1-1.5 పెట్టుకొని వ్యవసాయం చేసుకుంటే మొత్తం ఏది శిథిలావస్థ అయిపోయింది, వాగుతో సమానం అయిపోయింది. ఎటువంటి పరిస్థితి కూడా లేదు. మొత్తం ఇక చూడండి, ఇక్కడ మొత్తం నాటు అయిపోయింది, స్తంభాలు అయిపోయినాయి, మొత్తం వైరంతా అయిపోయింది. మొత్తం గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే వ్యవసాయం చేసుకుని దీని మీద ఆధారపడి మా పిల్లలు మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఎటువంటి ఆధారం లేదు. ఇలాంటి పరిస్థితులు ఇటువంటి మా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా పోయినా ఎవరు కూడా లేరు, స్పందించలేరు. ఊర్లలో నీళ్ళు వచ్చినాయని అక్కడ వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి వచ్చింది కదా, మరి ఈ పంట నష్టం పైన మాట్లాడిందా? ఏం మాట్లాడలే, దీనికోసం ఏం మాట్లాడలే. రైతుల కోసం బాధ చెప్పుకోవడానికి కూడా ఆ ఆఫీసులో పోయినా ఎవరూ లేరు. ఇక్కడికి వచ్చిన దాఖలు లేరు, పట్టించుకునేటోళ్ళు లేరు. గవర్నమెంట్ కూడా మాకు రైతులకు తగిన న్యాయం చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలి. మేము బ్రతకాలనా సావాలనా గవర్నమెంట్ మీద, అధికారుల మీదనే ఆధారపడి ఉంది. మేము ఒకవేళ ఈ వ్యవసాయం కూడా ఇంత కూడా పరిస్థితి లేకపోతే అప్పు సప్పు తీసుకొచ్చి పెట్టినాము. ఆ పరిస్థితి కూడా మాకు ఆ గవర్నమెంట్ కూడా ఆధారం లేకపోతే ఏమో తాయి సావడమే తప్పితే ఇంకో ఎటువంటి ఏమీ లేని పరిస్థితి. గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు వ్యవసాయ అధికారులను కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్న ఎంఆర్ఓనో, ఎంపీడీఓనో, లేదా ఇతరత్ర అధికారులను కలిసిరా? లేదు సార్, వాళ్ళు కూడా రాలేరు. ఈ వాతావరణాన్ని పెట్టి బయటకు పోయినా గానీ ఏ ఆఫీసర్ల దగ్గర ఎవరు లేని పరిస్థితి ఉంది. ఎవరు లేరు, మమ్మల్ని ఆదుకోలేరు. చాలా మంది కూడా చెప్పినాము, ఇట్లాంటి పరిస్థితి ఉంది, మేము ఎట్లా చేయాలి సార్, ఎట్లా బతకాలి అనేది అన్నా గానీ ఎవరు కూడా రాలేరు ఇక్కడ వరకు. ఇవాళ ఏదేమైనప్పటికీ పూర్తిగా మెదక్ నియోజకవర్గం కావచ్చు, మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో పూర్తి జనజీవనమే అతలాకుతలమైందని ఒకవైపు అనుకుంటే, మరోవైపు పూర్తిగా వ్యవసాయం అంతా కూడా ఇవాళ అస్తవ్యస్తం అయిపోయింది. చాలా చోట్ల మోటార్లు కొట్టుకపోయినాయి, స్టార్టర్లు కొట్టుకపోయినాయి, యూరియా బస్తాలు కూడా మేము రూమ్లలో వేసుకున్నాం, ఆ యూరియా బస్తాలు కూడా కొట్టుకపోయినాయి అని చెప్పేసి ఇలా రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పట్టింపు లేకపోవడం కూడా మరొక కారణం అని చెప్తారు. ఇప్పటి వరకు కూడా ఏ అధికారి వచ్చి కూడా ఇక్కడ పంట నష్టం అంచనా వేయకపోవడం దారుణం. మాకు ఇవాళ సావే శరణం అంటూ కూడా ఇక్కడ రైతులంతా కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి వస్తుంది. మొత్తానికి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. చాలా చోట్ల లక్షలాది వేలాది ఎకరాలు వల్ల పంట నష్టం జరిగినట్టు కూడా ప్రాథమికంగా అంచనా వేయాల్సిన ప్రభుత్వం కనీసం పట్టింపు చర్యలు చేపట్టలేదని కూడా రైతాంగం అంతా కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిఖత్, రైట్, థ్యాంక్ యూ.